అలాంటి గొప్ప ఆచార్యుల్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. దీప్తి నాదల్ల గారిని స్టేజ్ మీదకి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. మనందరి ఆహ్వానాన్ని మన్నించి మనకు టైం ఇచ్చినటువంటి దీప్తి నాదల్ల గారికి మన ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం తరపు నుంచి, ఆర్గనైజర్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడంకి లేట్ చేయకుండా ఇంకా మైక్ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీ అందరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. నా పేరు దీప్తి నాదెళ్ళ అండి. చాలామందికి కొత్తగా కనిపిస్తున్నట్లున్నాను. తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? ఓకే, థ్యాంక్ యూ. 2015 నుంచి ధ్యానం చేస్తూ డే 1 నుంచే ఒక గొప్ప రియలైజేషన్, ఏం చేస్తున్నావు ఏంటి, చిన్నప్పటి నుంచి ఉన్న అద్భుతమైన క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరకడం మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 మొత్తం కూడా ఈ భూమి తయారవ్వక ముందు భూమిని ఎలా తయారు చేయబడ్డారు, దాంట్లో లైట్ వర్కర్స్, లైట్ మాస్టర్స్, లైట్ వాలంటీర్స్, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ వరకు ఈ జర్నీ కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనందరం కలిసికట్టుగా ఒక ప్రవాహం లాగా, ఒక ప్రభంజనం లాగా ముందుకు వెళ్తున్నాం. అర్థం అవుతుందా మన అసలు ఎటు వెళ్తున్నాము అనేది? అయితే ఇప్పుడు ఈ మంచ్, ఈ స్టేజ్ అనేది ట్రూత్ ఫర్ యూత్, సత్యం, యువతకు కావలసిన సత్యం. అదేనా? సత్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. సత్యం అనేది వెతకడానికి కావలసిన సూత్రాలే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఆల్రెడీ అందించారు. ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 చేయమని. పాత ఫ్రెండ్స్ అందరు ఇది ఫాలో అవుతున్నారా? ఎంతమంది ఫాలో అవుతున్నారండి సిన్సియర్గా? అంటే ఎవ్రీడే బుక్ చదవకుండా నేను అసలు ఈరోజు పడుకోను అన్న సిన్సియారిటీగా కదా. అది యాక్చువల్గా ఏంటంటే, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి క్లాసెస్, కానీ ఏం చేయాలి ఏంటి అని. నేనేం చేస్తున్నాను? గుండ్రంగా తిరిగి ప్రశ్న మళ్ళీ అక్కడికే. ఇవేమి అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే విధానం నాది. మనమేమి ప్రవచనాలు ఇవ్వడానికి కూర్చోవట్లేదు ఫ్రెండ్స్. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు సీదా మెసేజ్ ఇచ్చేవాళ్ళు. అదే విషయం మీద, అదే ఒక లైన్ మీద స్టేజ్ల మీద గంటల తరబడి వేరే గురువులు వచ్చి కానీ గంటల తరబడి దాని గురించి మాట్లాడడం మనం వింటున్నాం. అవునా కాదా? ఆ ఒక్క పదం, ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క పదం పట్టుకుంటే కొన్ని గ్రంథాలు బయటకు వస్తాయి. మరి ఆ పట్టుకునేది ఎవరు? దానికోసం మనం సాధన చేయాలి. కానీ సాధనలో దిట్ట మన తెలుగు మాస్టర్స్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని 40 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన జ్యోతిని ముందుకు నడిపిస్తున్న తెలుగు మాస్టర్స్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూత్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశము పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అంత గ్రేట్ అండర్స్టాండింగ్ అవసరం. సో నేను ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నా కూడా 2 పాయింట్ల మీద మాట్లాడుకుందాం. 1 బాధ్యత, 2 వృద్ధి, జాతి వృద్ధి. రైట్? బాధ్యత, మన బాధ్యత మనము తీసుకుంటున్నామా లేదా? అసలు ఈ ప్రశ్న మనం ఎప్పుడన్నా వేసుకున్నామా లేదా?
ఏ కొంచెం తేడా వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో తేడా వచ్చినా కూడా 24 గంటల్లో ఎన్నిసార్లు మీరు వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపుతున్నారు, దానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటున్నానా లేదా అన్నప్పుడు మనం బయటికి ఏలెత్తకుండా మన లోపలికి వెళ్ళడం, ఆ లోపలికి జర్నీ చేస్తూ నేను ఇక్కడ మారాల్సింది ఏమిటి, ప్రతి క్షణము మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్ట్నరు, పిల్లలు, వాళ్ళని వీళ్ళని మార్చడానికే మనము ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే గమనించుకోండి, నగ్న సత్యాలు బయటికి రావాలి. అందరం మాస్కులు వేసుకొని గంభీరంగా ఉండి లోపల ఒక ఫ్రేమ్ ఏర్పరచుకున్నాం. లేదు, ఐఆమ్ రైట్, దే ఆర్ రాంగ్ ఆల్ ద టైం. ప్రతిసారి కూడా నేనే కరెక్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి నేనే కరెక్టు, వాళ్ళే తప్పు అన్న భ్రమలో జీవించటమే అసత్యం. ఆ అసత్యం నుంచి బయటికి రావడమే సత్యం. అంతే కదా? అంతే. ఆ సత్యం ఇంకెక్కడో ఉంది, ఏదో డైమెన్షన్లో ఉంది, ఎక్కడో ఉంది, అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే ఏ క్షణంలో అయితే మనం జీవిస్తున్నామో ఆ క్షణంలో ఉన్న సత్యాన్ని పట్టుకోవడానికి మనం ఆ క్షణంలో ఉంటున్నామా లేదా? మనం ఉండట్లేదు. ఇప్పుడు మనం ఈ క్షణంలో ఉంటూ నెక్స్ట్ జరగబోయే దాని గురించి పరిగెడుతూ ఉంటుంటాం. అవునా కాదా? అసలు నేను పరిగెడుతున్నాను అన్న హోష్లో అయినా మనం ఉన్నామా లేదా? మనకి తెలియదు మనం ఏం చేస్తున్నామో. దీన్నే అన్కాన్షియస్ స్టేట్, నిద్ర అవస్థ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. పేరుకి ఉదయం లేసాము, అక్కడ ధ్యానం చేశాము, చక్కగా స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చున్నాము, 2 కళ్ళు ఓపెన్ ఉన్నాయి. అవునా? ఏంటి మీరు ఇప్పుడు నిద్ర లేచున్నారా అంటే అవును అంటారు. కానీ ఎంత పర్సెంటేజ్ నిద్ర లేచి ఉన్నాము? ఇప్పుడు అసలు నా లోపల ఏం జరుగుతుంది అని మీరు మిమ్మల్ని గమనించుకోగలుగుతారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? అసలు నా లైఫ్లో ఈ భర్తగా ఉన్న అతను, భార్యగా ఉన్న ఆమెడ, తల్లిదండ్రులు, ఈ పిల్లలు, ఇలాంటి స్థితి నా జీవితంలో ఎందుకు ఏర్పడింది అన్న హోష్ ఎంతమందికి ఉంది? మరి ఇది నిద్ర అవస్థ కాకపోతే ఇది మేలుకొలుపు ఎలా అవుతుంది? మన గురించే మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళ మీద చెయ్యి చూపించే, ఏలెత్తి చూపించే అర్హత మనకి ఉందా లేదా? అర్హత లేకుండా మనం ఏం చేస్తున్నాం మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు? బైపాసింగ్, ఎక్సాటిస్ఫాక్షన్. తను తప్పు అయిపోయింది, ఇంక అంతే, కన్క్లూజన్ వచ్చేసింది కదా, నాకు ఒక ఆన్సర్ వచ్చేసింది. నాకు ఇది జరిగింది అంటే ఆవిడ తప్పు, నాకు ఇది జరిగింది అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద వేయడం, తల్లిదండ్రులు పిల్లల మీద వేయడం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అవర్ ఫ్యామిలీస్. యామ్ ఐ రైట్? దాని నుంచి బయటికి రావడమే సత్యం బాబా. అంతకంటే ఇంకేం లేదు అక్కడ. ఓ పెద్ద పెద్ద హిమాలయాస్కి వెళ్ళి తెలుసుకోవాల్సింది. ఇల్లు వదిలిపెట్టి హిమాలయాస్లో ఏమీ లేదు. ఉన్నదంతా మన ఇళ్లల్లోనే, ప్రతి క్షణం మనం జీవించే దాంట్లోనే, ప్రతి క్షణం మనం మాట్లాడే మాటలో, మన బిహేవియర్లో, మన నడవడికలో, మన ఆలోచనలో. ఇది వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాము? ఇది వదిలిపెట్టి ఇంకెక్కడ ఆధ్యాత్మికత? అసలు ఆధ్యాత్మికత మన దగ్గరే ఉంది. ఇంక ఇది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి క్షణము ఇక్కడ ఏం జరుగుతుంది మనకి తెలియాలి. మన లోపల ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీ లోపల ఏం ఆలోచన జరుగుతుంది అనేది పక్క వాళ్ళకి తెలుస్తుందా? తెలిసేది మీకే కదా. మరి దాని బాధ్యత వహించాల్సింది మీరే కదా. మళ్ళీ ప్రతి చిన్నదానికి మనం నీ వల్లే నా జీవితంలో ఇలా అవుతుంది అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే మనకు ఒక కన్క్లూజన్ కావాలి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, నేను రైట్ అన్న తృప్తి మనకు కావాలి. కాబట్టి
ప్రతిసారి ఆ దారిని వెంచుకుంటున్నాము. ఇది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్డ్ మెసేజ్ మనకి పుట్టిన దగ్గర నుంచి, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేసింది ఆల్రెడీ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ నుంచి మేల్కొని ఎలాంటి అసత్యము నేను మాట్లాడేది అసలు ఎవ్వరికి ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఏంటి అని చేయాల్సిన అవసరం ఏంటి అసలు? వీఆర్ యునీక్. ప్రతి ఒక్కళ్ళలో కూడా అద్భుతమైన పరమాత్మ తత్వమే కదా కూర్చొని ఉంది. అవునా? ఈ కైలాష్పురికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కైలాష్పురి కంటే మించిన సత్యం ఇంకేంటి? ప్రతి ఒక్కళ్ళము పరమాత్మ, ఆది పరాశక్తి అనే కదా ఒక మూల చైతన్యంతో పేరు పెట్టి పిలుచుకునేది. అవునా కాదా? కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది ఆది పరాశక్తి. మీన్స్ శివ ఔర్ శక్తి, చేతన ఔర్ శక్తి. అది ప్రతి ఒక్కళ్ళలో ఉంది కదా. నాలో ఉంది, మీలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అదే చేతనా శక్తి కృష్ణుడిలో ఉంది, అదే చేతనా శక్తి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. నాలో ఏముంది అని తీసుకున్న వాళ్ళని భగవంతుళ్ళు అంటున్నాం. ఇంకా నాలో ఏమీ లేదు, నేను ఒక మనిషిని, నేను ఒక ఆడదాన్ని, 2 పిల్లలకి తల్లిని, నేను ఇంతే చేయగలను, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేను, నా ఆరోగ్యం బాగోదు, నన్ను నా భర్త శాసిస్తాడు, నా పిల్లలు చెప్పిందే నేను వినాలి. ఇది ఒక మానవుడు చేస్తున్నాడు. ఈ మానవతత్వం నుంచి పూర్తిగా మేలుకొని ఆ అద్భుతమైన దివ్యతత్వము నా లోపల ఉన్నది చేతనా శక్తే. ఇదంతా ఒక బౌండరీస్, సీమిత్. ఇక్కడి నుంచి బయటికి రావాల్సిన బాధ్యత నాది. ఎవరిదండి? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలంతే. మనం ఏం చేస్తామంటే కొంచెం మాట్లాడేనా స్ట్రైట్ ఫార్వర్డ్, నా ఒరిజినల్ లాంగ్వేజ్ అదేనండి, నాకు మాస్క్ వేసుకొని మాట్లాడడం నాకు రాదు. మనందరం ఏం చేస్తామంటే లోపల ఒకటి ఉంటుంది, మాస్క్ వేసుకొని గంభీరత్వాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం అదే చేస్తున్నాం. మన లోపల ఒక సమస్య ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె ఎంత చిన్న చూపు చూసుద్దో. నా పిల్లోడు ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లోడు మాట వినట్లేదు అనుకోండి, షేర్ చేసుకోవడానికి అరే మా ఇంటి పరువు పోద్దేమో, రేపటి నుంచి వాళ్ళు మమ్మల్ని చులకన చేసి చూస్తారేమో, అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఓపెన్ హార్టెడ్గా ఉండి, ధ్యానులంటేనే అలా ఓపెన్ హార్టెడ్గా ఉండి, ఒకళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ కోసం స్పేస్ ఇచ్చి, అదే ప్రేమతత్వంతో అంగీకరించి ఒకళ్ళకు ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. కొంచెం ఏదో తెలుసు కదా, కొంచెం ఏదో చేస్తున్నాం కదా అనేసి ఇంకా అసలు సాధన వదిలేసి ఒక రకమైన అహంకారానికి, ఆ ఎనర్జీల్లోకి వెళ్ళకూడదు. సో మన బాధ్యత మనము, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉదయం లేచినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏ స్థితిలో నేను లేచాను. ఇప్పుడు చిరాకు వస్తుందా, ఇరిటేషన్ వస్తుందా, ప్రశాంతంగా ఉన్నానా, ఏ స్థితిలో లేచాను, ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం. అవునా? నెక్స్ట్ ఓకే, నాకు వెంటనే కాఫీ తాగాలనిపిస్తుంది, వెంటనే వెళ్తాం, ఒక మెషిన్ లాగా రోబోట్ లాగా కాఫీ పెట్టుకొని తాగుతాం. ఏం చేస్తున్నామంటే నాకు పొద్దున్నే కాఫీ తాగాలబ్బా, నాకు ఇది అలవాటు అంటామా లేదా? పొద్దున్నే ఇక్కడ ఛాయ్ పడాలి, అప్పుడే బుర్ర పని చేస్తుంది. అలా అనిపించినప్పుడు వెనక్కి తగ్గి నేను ఈరోజు కాఫీ తాగను. ఈ విధంగా ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకోండి. నేను ఎక్కడెక్కడ దేని మీద డిపెండ్ అయ్యి, డిపెండెన్సీతో ఒక ప్రోగ్రామింగ్. నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇలా గమనించుకున్నప్పుడే నేను ఏ ప్రోగ్రామింగ్లో, ఎలాంటి ప్రోగ్రామింగ్లో చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఏదైతే మాట్లాడతారో పిల్లల రూపంలో మనం వాటినే రిసీవ్ చేసుకొని ఇక్కడ మైండ్లో పెట్టుకొని కూర్చొని మనం అయ్యే పదాలు మాట్లాడుతూ ఉన్నాము. అవి ఒరిజినల్గా మనవి కావు. మనది ఏది అని తెలుసుకోవడమే సత్యము మై డియర్ ఫ్రెండ్స్. మనది ఏది కాదు అని తెలుసుకోవడమే అసత్యము. ఎవ్రీవన్ ఈజ్ యునిక్. గులాబీ పువ్వు తన ప్లేస్లో అది వండర్ఫుల్ కదా,
అలానే మల్లె పువ్వు తన ప్లేస్లో అది సూపర్. అవి రెండు ఎప్పుడు కంపారిజన్ చేసుకోవు. అలానే మన లోపల నేను ఎవరు ఫస్ట్ క్వశ్చన్ వేయండి. నేను ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత నాది. అవునా? అది తెలుసుకోవడానికి ఏం చేయాలి? మనం సాధన చేయాలి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 సూత్రాలు అసలు ఎవ్రీడే వదిలిపెట్టకూడదు. అది మీరు ధ్యానంలోకి 20 సంవత్సరాలైందా, 30 సంవత్సరాలైందా, మీరు ఎంత సేవ చేస్తున్నారనేది పక్కన పెట్టండి. మీరు ఎంత సేవ చేసినా మళ్ళీ మీ అభివృద్ధి కోసమే చేస్తున్నారు. మీరెవరిని ఉద్ధరించటం కోసం మీరెవ్వరికి సేవ చేయట్లేదు. అవునా కాదా? మనం ఏదో అనుకుంటూ ఉంటాం, మనం ఏదో క్లాసులు మనం ఏదో చేస్తుంటే మనం వేరే వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నామని. మనం ఎవరిని ఉద్ధరించట్లేదు. మనం ఉద్ధరించుకోవడం కోసమే మనం అన్ని చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళేంటి అనేది ఇమ్మీడియట్గా తెలవాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఇమ్మీడియట్గా తెలవాలి. తెలిసినప్పుడే కదా నిన్నటి రోజున 21 డిసెంబర్న ఎందుకయింది, వరల్డ్ మెడిటేషన్ డే ఎందుకయింది, 2024 డిసెంబర్లో ఎందుకయింది, అసలు 2024లో ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది. ఒక పక్కన యుగ మార్పిడి అంటారు, ఇంకొక పక్కన చూస్తే వేరే రకంగా ఎందుకు కనిపిస్తుంది, నేను చూడాల్సిన సత్యం ఏంటి, ఇది సాధన ద్వారానే అర్థం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ప్రయాణం ఆపి లోపల ప్రయాణం చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. బాధ్యతల పేరు మీద, డిసిప్లిన్ పేరు మీద, సంస్కారం పేరు మీద అందరం కొట్టుకొని పోతున్నాం. బాధ్యతలు, పిల్లల బాధ్యత అంటారు, అవునా, కుటుంబ బాధ్యత అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు కొట్టుకొని పోతున్నాము అంటున్నానంటే, ప్రతి పేరెంట్స్ని కదిలిస్తే వాళ్ళకి ఉన్న టెన్షన్స్లో 50% వాళ్ళ పిల్లల గురించి. అవునా? ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళెవరు అనేది ఫస్ట్ తెలియదు. నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని తెలిసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఆత్మశక్తిని దింపుకుంటాను. నేను ఏది కావాలంటే అది, నేను ఒక ఆటా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా అంటే గోధుమ పిండి, నాకు పూరీలు కావాలంటే నేను పూరీలు చేసుకుంటా, దోశలు చపాతీలు కావాలంటే చపాతీలు చేసుకుంటా, ఏది కావాలంటే అది చేసుకుంటా. ఫస్ట్ నా దగ్గర ఆ గోధుమ పిండి అనేది ఉంది అని ముందు నేను తెలుసుకున్నప్పుడు నాకు ఏది కావాలంటే అది వస్తుంది. ఈ ప్రకృతి ధర్మంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా పర్ఫెక్ట్గా ఉంది. ఎవ్రీవన్ ఈజ్ పర్ఫెక్ట్. అలానే నా పార్ట్నరు, భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు కరెక్ట్. నేను వాళ్ళని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు, వావ్, నేను ఒక ఆత్మని, అనంత శక్తి ఉంది నా దగ్గర, ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి నా దగ్గర ఉంది అని మనం రియలైజ్ అవుతాం. అవునా? ఇది రియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక అసలు మనం మన పిల్లల గురించి బాధపడతామా? జన్మ తీసుకునేటప్పుడు వాడు పూర్తిగా ఏమేమి కావాలి అని అన్నీ ఎంచుకొని వచ్చిన ఆ పిల్లల గురించి మనం బాధపడుతున్నాము అంటే మనం ఇంకా మనకి అసలు విషయం తెలియలేదని అర్థం. సో వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళ పెంపకాల గురించి కానీ ఎవరికి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులకి నేను చేసే రిక్వెస్ట్, పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేయండి. మీరు ఏమన్నా సహాయం, ఎంతమంది పేరెంట్స్ పిల్లలకు సహాయం చేయదలుచుకుంటున్నారు ఇక్కడ? మీరు నిజంగా సహాయం చేయదలుచుకుంటే వాడు ముందు నేనేం మాట్లాడుతున్నా సింపుల్ విషయాలే, మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. సింపుల్గా వాడు అక్కడ ఉన్నప్పుడు నేను వాడితో ఎలా మాట్లాడుతున్నా, అవునా? వాడికి వండి పెట్టేటప్పుడు నేను వంట ఏ స్థితిలో చేస్తున్నా, వాడు అక్కడ ఉన్నా లేకపోయినా వాడి గురించి నేనేం ఆలోచిస్తున్నా, ఇవి గమనించుకోండి.
సగం ఎనర్జీ మీరే ఇస్తున్నారు, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అలా. వంట చేసేటప్పుడు చాలా సింపుల్ అండి. ఆధ్యాత్మికత ఎక్కడో ఉంది, ఢిల్లీ నుంచి దీప్తి మేడం వచ్చి ఏదో కాన్సెప్ట్స్ చెప్తుంది అనుకోవద్దు, అస్సలు లేదు. ప్రతి క్షణము మనం జీవించే జీవితాన్ని వదిలేసి ఏ కాన్సెప్టు లేదు అసలు. మీరు 100,000 లక్షల గ్రంథాలు తిరగేసినా కూడా వెనక్కి మళ్ళీ మనం మన దగ్గరికే వస్తాము. మనల్ని మనం వదిలేసి ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అసలు. అది ఎక్కడా ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ దీప్తినే కనపడుతుంది. నేను ఎక్కడెక్కడికో వెళ్ళినా మళ్ళీ అక్కడ దీప్తినే కనపడుతుంది. ఏ ఆర్కిటోరియన్కి వెళ్ళినా అక్కడే దీప్తి కనపడుతుంది, ఏ సిరియన్కి వెళ్ళినా కూడా అక్కడే దీప్తి కనపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి మళ్ళీ నేను దీప్తి దగ్గరికి వెనక్కి వచ్చాను కాబట్టి నేను ఈరోజు ఇది చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మనము మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా మనము మన సంపూర్ణ చైతన్యం నుంచే ఛానల్ చేస్తుంటాము. అదే మన పూర్ణాత్మ. సో ఎవరికి ఎలాంటి అన్యాయము జరగదు. జరుగుతుందా? ప్రకృతి తల్లి ఒడిలో ఉన్న ఆ బిడ్డకి ఎవరికి ఎలాంటి అన్యాయము జరగదు. సో నాకు ఎలాంటి అన్యాయము జరగట్లేదు అని చెప్పుకోండి. వావ్, ప్రకృతి మాతకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పిల్లల్ని సహజంగా వదిలేద్దాం. నేను ఇది ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను. పిల్లల్ని సహజంగా వదిలేద్దాం. మీరు ఏమేమి ఇస్తున్నారో గమనించుకోండి, వాటి ఆపండి చాలంతే. భయము అనా, వాళ్ళు మొబైల్స్ వాడుతున్నారా, భయము. వేరే ఆపోజిట్ జెండర్తో అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో, ఈ మధ్య జనరేషన్ ఇలా అయిపోయింది, అలా నాకేం కనపడట్లేదు అలా ఏమీ. మరి బయటికి వెళ్తే ఇదే మాట. అసలు ఈ మధ్య ఏమైపోయారంటే ఆడపిల్లలు ఇలా అయిపోయారు, మో పిల్లలు ఇలా అయిపోయారు. నాకు అలా ఏం కనపడట్లా. వాళ్ళలో నాకు దేశంలో ఉన్న పిల్లలు కనపడుతుంది. మనం ఏం చూస్తున్నాము, మనం ఏమి ఇస్తున్నాము అనేది మనం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. రైట్? బాధ్యత తీసుకోవడానికి సిద్ధమయ్యామా మనందరం? ఎవరి బాధ్యత వాళ్ళని తీసుకుందాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లలెమ్మటి పార్ట్నర్ ఎమ్మటి పడ్డప్పుడల్లా వెనక్కి తగ్గి ఒక్కటి ఇక్కడ కొట్టుకొని ఏం చేస్తుందని నేను ఇంకా టైం వేస్ట్ చెయ్యొద్దు. వచ్చేటప్పుడు ఒక్కదాన్నే వచ్చాను, పోయేటప్పుడు ఒక్కదాన్ని. అక్కడికి వెళ్ళి నేనే లెక్కలు చెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళి నేను మా ఆయన ఎమ్మటి పరిగెత్తాను, మా ఆవిడ అమ్మటి పరిగెత్తాను అంటే ఇంటూ కొట్టేస్తారు. మళ్ళీ నేర్చుకొని రాపో అని మళ్ళీ పంపిస్తారు. అవునా కాదా? సో ఇది కాదు. నేనేం చేస్తున్నాను, ఒక పక్కన రెస్పాన్సిబిలిటీ వదలము. ఏమి కావాలో అది వాళ్ళకి చేస్తాము. వాళ్ళ వెంట పడము, వాళ్ళ గురించి మార్చడానికి ప్రయత్నం చేయము, వాళ్ళ గురించి టెన్షన్ పడం. ఏది పడ్డా కూడా మళ్ళీ ఇక్కడే లూప్ హోల్స్ని వెతుక్కోవాలి. దాన్ని పునశ్చరణ అంటారు. చెక్ చేసుకోవాలి. ఓకేనా? బాధ్యత తీసుకుందామా? ఎస్. అండ్ రెండో పాయింట్ ఏమనుకున్నాం? వృద్ధి. నా ఆత్మకి యాత్ర ఎవరన్నా చూసారా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో? లేదు. రైట్. సో ఒక నిమిషం నేను మా సెకండ్ బాబు గురించి చెప్తాను. మాకు ఒక పాప, తను ఇంకా మేము యాక్చువల్గా ఢిల్లీలో ఉంటాము, జాబు చేస్తూ ఉండేవాళ్ళం. పాపతోటి మేము ఇంకా ఒక పాప చాలు డే కేర్లో పెట్టుకొని పెంచడం, పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఉన్నారు కదా అనేసి ఇంకా ఒక పాప చాలు అనుకున్నాము. 2015 నేను మెడిటేషన్లోకి రావడం, 2016 బాహుబలితో కలవడం. బాహుబలి అంటే ఎవరండి? అయితే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ చేతిలో పెరిగి ఉండడం వల్ల నాకు ఈ గడ్డాలు, మీసాలు, బాబాలు అంటే నాకు అరిగేది కాదు. ఒకప్పుడు రెబల్గా ఉండేదాన్ని. సో ఫస్ట్ టైం పత్రి గారిని ఈస్ట్ ఢిల్లీలో కలిసినప్పుడు ఆ హాల్లో ఇలానే ఒక 300-400 మంది ఉన్నారు. ఫస్ట్ టైం కలిశాను. అందరూ అంటే ఎవరో వచ్చారు, తెల్లగడ్డం ఆయన హాల్లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దండం పెడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అని చూశాను ఫస్ట్. అంటే నాకు తెలియదు కదా, కొత్త కల్చర్ నాకు ఇదంతా కూడా. నేను పుట్టి పెరిగిన ఇది వేరు. సో మ్యాక్సిమం కొంతమంది దండం పెడుతున్నారు, కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తుంటే సరే
అనేసి చిన్న చిన్నగా సార్ నా ఎదురుంగిట వచ్చినప్పుడు నేను కూడా అందరు దండం పెడుతున్నారు కదా అని దండం పెట్టాను. నా కళ్ళల్లోకి చూసి నేను పెట్టిన దండాన్ని కొట్టేసి అని షేక్ హ్యాండ్ తీసుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా మేము 2015లో అనుకుంటున్నాం, అప్పుడే ఢిల్లీ నుంచి హైదరాబాదు షిఫ్ట్ అవుదామా ఏంటి అని. స్టేజ్ మీద కూర్చొని ఒక కాలు హైదరాబాదు ఒక కాలు ఢిల్లీలో వేస్తా అంటే ఎలా అంటున్నారు. నేనేమో ఆ గుంపులో కూర్చున్నాను, ఆయనేమో ఇక్కడ కూర్చొని నా డైలాగులన్నీ వేస్తున్నారు. నేను అనుకున్నాను ఏదో జాదూ మంత్ర చేస్తున్నారు, ఈయన గారికి ఏదో తెలుసు, ఈ హాల్లోంచి పారిపోదాం అనుకున్నాను నేను. అంటే అప్పుడు ఏమన్నారంటే ఎలాంటి ఎక్సర్సైజెస్, పూజలు, పునస్కారాలు, మందులు అవసరం లేదు అని ఆయన స్టేజ్ మీద చెప్తున్నప్పుడల్లా, ఫస్ట్ టైం మీటింగ్ కదా, లోపల నుంచి నాకు అన్ని జడ్జిమెంట్స్, ఎక్సర్సైజ్ లేకుండా ఎక్సర్సైజెస్ లేకుండా బాడీ ఎలా స్ట్రెంగ్త్గా ఉంటుందని నేను గుంపులో ఉండి ఆలోచిస్తున్నా మనసులో. ఇక్కడుండి ఎక్సర్సైజ్ లేకుండా సల్మాన్ ఖాన్ కంటే నేను స్ట్రాంగ్గా ఉన్నా అన్నారు. అమ్మో ఇక్కడ నుంచి పారిపోవడం బెటర్, ఇంకన్నీ వినపడుతున్నాయి. ఆ విధంగా బాహుబలితో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. హిందీ వాళ్ళు 5 బుక్స్ ఇచ్చారు అక్కడ, సరికి ఇవ్వమని ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు అందరూ వచ్చి తీసుకుంటున్నారు, నేను చూస్తున్నాను. అట్లా నన్ను పిలిచి సైగ చేసి బుక్ ఇచ్చేసి ఇది చదువు, ఇది చదవండి అన్నారు. తెలుగులో అన్నారు. నేను బుక్ తీసుకొని కూర్చున్నాను. చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటండి, లాజికల్ మైండ్ కదా. కూర్చోంగలనే ఈయనేంది నాతో తెలుగులో మాట్లాడారు అనుకున్నాను. తెలుగులో మాట్లాడారు ఏంటని కూర్చొని ఉన్నాను. కల్పిస్తే ఈసారి కనపడితే అడుగుదాం అనుకున్నాను. నేను తెలుగు అమ్మాయి, ఆయన గారికి తెలియదు కదా, నేను గుంపులో గోవిందంలాగా ఉన్నాను కదా. సో ఎదురుంగా వచ్చినప్పుడు అలానే అడిగేశాను. ఎదురుంగా రాంగ్లోనే ఓకేనా అన్నారు. అవును మీరు నాతో తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాను. నువ్వు తెలుగు కాదా అన్నారు. తెలుగే కానీ మీకు చెప్పలేదు కదా అన్నా. చెప్పలేదా అనుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ చూసుకుంటూ బాబోయ్ ఏదో జయేస్తున్నారు అనేసి వెనక్కి తగ్గి ఓకే 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 అనేసి అక్కడ స్టార్ట్ అయింది అసలు జర్నీ మాది. ఆ తర్వాత పట్టుదలగా కూర్చున్నా. ఎవరైనా ఎందుకు తెలుస్తుంది, నేను గుంపులో కూర్చుంటే నా పదాలన్నీ ఇంకెందుకు తెలుస్తున్నాయి. సాధన సాధన సాధన. ఇంక అక్కడ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎవరిని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు. అలా సాధన చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా 2016లో 15 నుంచే ఫస్ట్ డే నుంచే ఎక్స్పీరియన్సెస్ ఫుల్గా తెలిసిపోతుంది. లోపల ఏంటి, ఎనర్జీ ఏంటి, హెల్త్ ఇష్యూ, ఎనర్జీ గేమ్ ఏంటి, బయట ఏం జరుగుతుంది, ఫటాఫట్ అన్నీ మెసేజ్లు రావడం. ఇంకా 2017 పత్రి సార్తో ఉదయ్పూర్ ట్రెక్కింగ్కి వెళ్ళి రావడం అన్నీ అయిన తర్వాత మార్చ్ 4, 2017లో నాకు ఒక ఆఫీస్లో కూర్చున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించటం. వెంటనే చెక్ చేయించుకుంటే అప్పటి వరకు నేను పత్రిసరితో బయటికి ట్రెక్కింగ్కి వెళ్ళాము, కపాల్భాతి చేసేదాన్ని, శంఖం ఊదేదాన్ని, అంటే నేచర్లో తిరిగి వచ్చేవాళ్ళం. బట్ ఆ రోజు సడన్గా 6 months ప్రెగ్నెన్సీ అని డాక్టర్లు చెప్పడం, నాకు ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవన్నమాట. తెలిసిన రోజు ఒక ఎన్లైటన్మెంట్ అనే ఒక పదం వాడతాం కదండి మనం, దాంట్లో కరెక్ట్గా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ అయ్యా అని చెప్పొచ్చు. సడన్గా అంటే మనం ఎన్నో ఇలా పట్టుకొని కూర్చుంటాం కదా జీవితంలో, నాది, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఆస్తి, నా 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 అనేది ఒక్క క్షణంలో వదిలిపోయింది. అసలు ఏమి లేదు కదా. ఏంటిది, కడుపులో ఉన్న బిడ్డ గురించే నాకు తెలియదు, 6 నెలల నుంచి ఉందా, శంఖం ఊదుతున్నాను, కపాల్భాతి చేస్తున్నాను, అప్ అండ్ డౌన్ ఎవ్రీడే ఆఫీస్కి. ఇంత చేసిన తర్వాత సెకండ్ లెవెల్ అల్ట్రాసౌండ్ చేసి బేబీ హెల్దీగా ఉంది అని చెప్తున్నారంటే మనం పట్టుకున్నవన్నీ వృధా అన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక దిమాక్కి బత్తి జలిగే అంటారు కదా, ఆ బల్బ్ వెలిగిందండి ఇక్కడ ఒకటి. దాన్ని మీరు ఎన్లైటన్మెంట్ అంటారా, ఇంకోటి. ఆ బాబు అప్పుడు తెలిసిన తర్వాత ఇక నాకు పెద్ద షాక్. ఫస్ట్ 1 week వరకు నేను ప్రాసెస్ అయ్యి బయటకు వచ్చాక డాబా మీద కూర్చునేదాన్ని. కూర్చొని 2 చేతులు ఇలా పెట్టి కడుపు మీద పెట్టుకొని కన్వర్జేషన్ స్టార్ట్ చేశాను బాబుతో, అంటే బేబీతో. లోపల అసలు
నువ్వెవరివి, ఎందుకు వస్తున్నావు నా ద్వారా, ఫస్ట్ క్వశ్చన్ ఇది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా కన్వర్జేషను చాలా డెప్త్ లెవెల్కి వెళ్ళిపోయి రాబోయే రోజుల్లో భూమి మీద ఏం జరుగుతుందో వరకు వెళ్ళిపోయింది. దాంట్లో నుంచి నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, ఈ సొసైటీలో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ ద ట్రూత్ ఫర్ యూత్ అనే దానికి మనం రీచ్ అయిపోయాము. ఈ భూమి మీద ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లోకి నెట్టకుండా నన్ను అన్కండిషనల్గా నువ్వు నన్ను ఇక్కడ పెంచుతావని నమ్మకంతో నీ కడుపులోకి వచ్చాను అని అన్నాడు. అంటే నేను అడిగాను, నీకు అసలు నువ్వు నా దగ్గర ఎందుకు దాక్కొని వస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ద్వారానే రావాలి, ముందు వద్దామనుకుంటే నువ్వు ఒకసారి మందులు వేసుకున్నావు అన్నాడు. ఒకసారి నేను వద్దు అనేసి నేను మెడిసిన్స్ వేసుకున్నాను. ఎప్పుడో అది మెడిటేషన్లో రాకముందు జరిగింది. అది నేను అసలు మర్చిపోయాను. అవును, నేను వద్దనుకుంటున్నప్పుడు నా ద్వారానే ఎందుకు, నీకు ధ్యాని శాకాహారి మదరే కావాలి కదా, మరి అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వాళ్ళ నుంచి రావచ్చు కదా, నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగినప్పుడు, నన్ను అన్కండిషనల్గా పెంచటానికి నీకే ఉంది, నువ్వే పెంచగలవు, అదంతా కూడా నా మీద రుద్దకుండా నన్ను పెంచగలవన్న నమ్మకంతో వస్తున్నానని చెప్పాడండి. చెప్పిన తర్వాత అలాంటి అన్కండిషనల్గా పెంచే తల్లిదండ్రులు కూడా ఉండొచ్చేమో కదా అన్నప్పుడు, అప్పుడు పాస్ట్ లైఫ్లో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధము చెప్పి ఏమన్నాడంటే, నన్ను భరించే గర్భాలు లేవు అన్నాడండి. మీకు అర్థమవుతుందా అసలు ఏం మాట్లాడుకుంటున్నామో? మనము గర్భం గురించి మాట్లాడుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫిమేల్ బాడీలో గర్భం ఉంది. అసలు దాన్ని ఎప్పుడన్నా గమనించుకున్నావా మనము? దాని విలువ ఏంటో మనకి తెలుస్తుందా? అసలు ఆడవాళ్ళకి వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉందా? ఫస్ట్ ఏ మహానుభావులు పరమగురు మండలిలో ఒక పేరు చెప్పండి, తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర నుంచి, వ్యాస మహాముని గారి దగ్గర నుంచి, అగస్త్య ముని, ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్లే కదా. ఎంత పెద్ద పరమ గురువు అయినా కూడా తల్లి గర్భం నుంచే వస్తాడు. అలాంటి తల్లి గర్భాలని తల్లులే అవమానించుకుంటున్నారు. ఇంకెక్కడ మహాను పురుషులకి వాళ్ళు జన్మనివ్వగలుగుతారు? అసలు ఒక ఆడది తన ఆడతత్వాన్ని ఎంత అంగీకరించుకుంటుంది? ఎవరో వాళ్ళేదో రెస్పెక్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని వాళ్ళు అణిచివేశారు, వీళ్ళు అణిచివేశారు అని మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు గమనించుకుంటున్నావా నిన్ను నువ్వు? ఫస్ట్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, తను ఆ మాట అన్నప్పుడు, నన్ను భరించే గర్భం లేదు అన్నప్పుడు, ఇదేంటి గర్భము భరించే గర్భాలు లేవని చెప్తున్నావు ఏంటిది అంటే, అన్ని భౌతిక లెవెల్లో కొట్టుకొని పోతున్నాయి అన్నాడండి. అప్పుడు గర్భ సంస్కారం ఏంటో చదివించాడు. ఆ గర్భ సంస్కారం మొత్తం చెప్పాడు. భౌతిక స్థితిలో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు, ఎలా అయితే మనకి కుటుంబ వ్యవస్థ నడుస్తుంది కదండి, కుటుంబ వ్యవస్థలో పెళ్లి అన్న పేరుతో ఒక ఆడపిల్లకి ఒక మగపిల్లాడికి పెళ్లి చేస్తాము. పెళ్లి తర్వాత వాళ్ళ ద్వారా వచ్చిన సంతానమే ఈ జాతి వృద్ధికి కారణం అవుతుంది, అవునా కాదా? అదేమి ఫ్యామిలీ మ్యాటరు కాదు, ఇది మొత్తము గ్రహానికి సంబంధించిన మ్యాటరు. మీ ఇంట్లో ఏం జరుగుతుందన్నది మీ ఒక్కళ్ళకే ఎఫెక్ట్ అవ్వట్లేదు, అది మొత్తం సొసైటీని, దేశాన్ని, మొత్తం గ్రహాన్ని, భూమాతని శాసిస్తున్నది. అర్థమవుతుందా? ఒక మ్యారేజ్ జరుగుతుంది అంటే నెక్స్ట్ జాతి వృద్ధికి అక్కడ నాంది పలుకుతున్నాము మనము. పొలాల్లో వేసే గింజల్ని పత్తి వేసేటప్పుడు మీరు మంచి గింజ ఏరుకొని మరి వేస్తారా లేదా? గింజల్ని ఏరి వేస్తారు. పొలంలో వేసే గింజల్ని గమనించుకుంటాము, కానీ అసలు కుటుంబాల్లో జరుగుతున్న జాతి వృద్ధిని ఎవరు గమనించుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్? గర్భ సంస్కారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏం చెప్తున్నారు వాళ్ళు మాస్టర్స్,
ఏం చెప్పాడంటే ఆ రోజు ఆయన, ఎంతో పని ఉంది, ఇప్పుడు నేను వస్తున్నాను, నా గ్రూప్ అంతా వెయిట్ చేస్తుంది పైన, మహాను యోగ పురుషులు భూమి మీదకి దిగవలసిన సమయం ఆసన్నమైనది, వాళ్ళు వస్తేనే, ఆ మహాను యోగ పురుషులు భూమి మీదకి వస్తేనే వాళ్ళు దివ్య చైతన్య శక్తుల్ని భూమి మీదకి లాగగలుగుతారు వాళ్ళ ప్రజెన్స్ తోటి. ఆ లాగినప్పుడే ఇక్కడ ఉన్న ఆల్రెడీ డ్యుయాలిటీలో కొట్టుకుపోతున్న ఎనర్జీ అంతా తుడుచుకుపోయి కొత్త చైతన్యంతో కొత్త ఎనర్జీ దిగగలుగుతుంది. అది దిగాలి అంటే కొత్త న్యూ ఎనర్జీ మాస్టర్స్ రావాలండి. మరి వాళ్ళు రావాలి అంటే వాళ్ళని తెచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళని తెచ్చే అర్హత పొందాలా మనం అసలు? మరి భౌతిక స్థితిలో నేను ఒక భౌతిక ఆడదాన్ని, మగవాణ్ణి అనుకుంటూ భౌతిక స్థితిలో కోరికలకు సంబంధించిన కలయిక జరిగినప్పుడు అక్కడ కర్మ సిద్ధాంతంతో కూడిన మన పూర్వీకులు జన్మిస్తారే తప్ప యోగ పురుషులు రారు. ధ్యానం చేసి శాకాహారాన్ని భోజనం తీసుకుంటూ మన లోపల ఆత్మస్థితి పొందాలి, ఆత్మస్థితిలో ఆ కలయిక జరగాలి. అంత పవిత్రంగా కలయిక జరిగినప్పుడు అప్పుడు పిండం ఏర్పడుతుంది, ఆ పిండంలోకి ఆత్మలు దిగగలుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, అంత యజ్ఞము జరుగుతున్నది ఇక్కడ. మనము నిన్న సెలబ్రేట్ చేసుకున్నాం 21 డిసెంబర్ 2024 వరల్డ్ మెడిటేషన్ డే. గ్రేట్ అచీవ్మెంట్. 2029లో కూడా ఇంకేదో జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 2024 గురించి 2023, 22 నుంచే మాకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ 2024ని మొత్తాన్ని ఇలా పట్టుకొని ఉంచండి అని. అలానే పట్టుకొని ఉంచాం. రిజల్ట్ మనకు వచ్చిందా లేదా? ఇప్పుడు అదే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్న యువతే మొత్తం ప్రపంచాన్ని శాసించబోతున్నది. వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ మానసిక స్థితి స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళని పట్టుకున్న మొత్తం కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకి ఈ సబ్జెక్టు వెళ్ళాలి. ఈ అట్రాక్షన్స్ అవి ఇవి కాదు. వాళ్ళ మూలాధారం ఎనర్జీస్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ స్వాధిష్టానం ఎంత ఇంపార్టెంట్, ఆ ఎనర్జీస్తో ఎంత సృష్టి జరుగుద్ది, వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీస్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలంటే వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో. ఇక్కడ చాలామంది అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అన్మ్యారీడ్. గ్రేట్. మీకు అర్థమవుతుందా నేనేం చెప్పదలుచుకున్నాను? ఎస్ ఆర్ నో? ఎంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందో మనకు అర్థమవుతుందా? ఎస్. మన పెళ్ళి అనేది, మన కుటుంబం అనేది మన ఓన్లీ ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది కాదు, మొత్తము గ్రహ వ్యవస్థకి సంబంధించినది. ఒక హెల్దీ యుగ మార్పిడి జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మొత్తము ఆ పాత ఎనర్జీ అంతా తుడిచిపెట్టుకొని పోతున్నది. కొత్త యుగానికి సంబంధించిన బీజాలు దిగుతున్నాయి. ప్రతి ఒక్క చోట చిన్న చిన్న శరీరాల్లో అద్భుతమైన పిల్లల రూపంలో మహా యోగ పురుషులు దిగుతున్నారు. వాళ్ళందరికీ కావలసిన ప్లేస్ని, కావలసిన అట్మాస్ఫియర్ని, కావలసిన స్పేస్ని క్రియేట్ చేయాలంటే ముందు మనము నిలకడగా ఉండాలి కదా. ముందు మనకంటూ కొంచెం తెలిసి ఉండాలి కదా. అప్పుడే కదా మనం వాళ్ళకి సహాయం చేయగలిగేది. వాళ్ళని సహజంగా వదిలేయండి. చదువులు అని రోబోట్లు చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాము. ఈ సమాజంలో బతకడానికి వచ్చినప్పుడు ఈ సమాజానికి సంబంధించిన కొన్ని ధర్మాలు పాటించాలి అని చెప్దాము. చెప్పుకుంటూ వాళ్ళ లోపల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారో మనము శ్రద్ధగా విందాము. ప్లస్ ప్రతి ఒక్క న్యూలీ మ్యారీడ్ యా అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ బీ అవేర్.
అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మాకు అవ్వట్లేదు, ఈ స్థితిలోకి వెళ్ళొద్దు. నేను ఒక ఆత్మని. మీరు ధ్యానం చేసి మీరు సంకల్పించుకోండి, నా ద్వారా అద్భుతమైన ఇంకొక ఆత్మని తీసుకొని రావడానికి రెడీగా ఉన్నాను. సో దానికి సంబంధించి ఈ అద్భుతమైన ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ జాతి వృద్ధి కావాలో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలానే సిద్ధంగా ఉన్న పార్ట్నర్ని నేను నా జీవితంలోనికి ఆహ్వానించుకుంటున్నాను. యద్భావం తద్భవతి. మీ ప్రతి ఒక్క భావంలో రామబాణంలాగా మీ ఎనర్జీ వెళ్తుంది. ఒక 2 minutes ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చుందాం. కళ్ళజోడు తీసేసి, మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి, లాక్ యువర్ ఫింగర్స్, క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ లెగ్స్. సహజంగా వదిలేసేయండి మిమ్మల్ని మీరు ఫ్రీగా, మీ శరీరాన్ని పూర్తిగా సహజంగా. అసలు మీరేంటి అన్న ఐడెంటిటీ వదిలేసేయండి మై డియర్ ఫ్రెండ్స్. మనం అసలు మానవ మాతృలము అన్న బౌండరీస్ నుంచి బయటికి వచ్చేద్దాం. సహజంగా వదిలేసేయండి. ఒక అడవిలో చాలా చెట్లు ఉన్నాయి, ఆకుపచ్చని చక్కటి చెట్లలో మీరు ఒక చెట్టుగా ఉండండి, సహజంగా ఉండండి. అదేమీ ఆలోచించట్లేదు, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏమవుతారు. ఆ చెట్టు ఏం ఆలోచించదు. వర్షాకాలం అలానే ఉంటుంది, వర్షం పడుతున్నా అలానే ఉంటుంది, ఎండాకాలం అలానే ఉంటుంది, పెద్ద తుఫాను వస్తున్నా కామ్గా అలానే ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉండిపోదా. ఆ చెట్టు కిందకి దొంగోడొచ్చి కూర్చున్నా అది అలానే స్వచ్ఛమైన గాలినిస్తుంది. ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నా అది అలానే బిహేవ్ చేస్తుంది. దానికి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు, మెజర్మెంట్స్ ఉండవు. అద్భుతమైన సహజతత్వంలో హ్యాపీగా సహజంగా ఆ చెట్టులాగా ఉండిపోదా. ప్రశాంతంగా అలా మిమ్మల్ని మీరు వదిలేసే ఆ సహజ స్థితే ఆత్మస్థితి. ఇంకా వేరే ఎక్కడో లేదు ఆత్మస్థితి. దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఏదైతే పట్టుకున్నామో వాటిని వదిలేస్తే మిగిలింది ఆత్మస్థితే కదా. కళ్ళు మూసుకొని అలా సహజంగా వదిలేసి, ఎలాంటి సౌండ్స్ వస్తున్నా పర్లేదు, మనం దేన్ని ఆపం, ఏది మనల్ని ప్రభావితం చేయదు. ఎలాంటి భూకంపాలు, తుఫాన్లు ఏమొస్తున్నా కూడా ప్రకృతిలో ప్రకృతిలాగా ఉండే ఆ వృక్షంలాగా హాయిగా అలా ఉండిపోదాం ప్రశాంతంగా. ఇప్పుడు గమనించుకోండి, ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా అది గమనించుకోండి. భయపడొద్దు దేనికి, ఏదీ తప్పు కాదు. ఆలోచనలు కూడా మన నుంచి ఉత్పత్తి అయినాయి, మన బిడ్డల్లాంటియే కదా. వాటితో ఎందుకు మనకి గొడవ? వాటిని ఏదో ఆపాలని, మళ్ళీ వాటి మీద ఏదో పని చేయాలని అస్సలు వద్దు. వాటిని అలా వదిలేసి చూడండి. ఓకే, ఏం ఆలోచనలు వస్తున్నాయి చూడండి ఒకసారి. దేనికి సంబంధించిన ఆలోచనలు ప్రేమగా గమనించండి. ఒక చక్కటి బిడ్డని ఎలా చూస్తామో అలా మీ ఆలోచనలు ప్రేమగా గమనించండి. ఏముంది ఆలోచనల్లో? మీ గురించి మీరు జడ్జి చేసుకుంటున్నారా? అయ్యో తెలిసి తెలియక అలా తప్పు చేశానే, టైం వేస్ట్ అయిపోయింది, నాకు అది తెలియదే, ఇది తెలియదే. మీ గురించి మీరేమన్నా అనుకుంటున్నారా ఆలోచనల్లో? అలాంటి ఏమన్నా ఉంటే లేదు. అంతకుముందు నేను పర్ఫెక్ట్, ఇప్పుడు పర్ఫెక్టే, ముందు ముందు కూడా పర్ఫెక్టే. నేను ఎలా ఉన్నానో అలా ఐ యామ్ ఆసమ్, ఐ యామ్ సూపర్. నేను ఒక భగవంతుణ్ణి,
నన్ను నేనెలా జడ్జి చేసుకుంటాను? నేను ఎలా ఉన్నా నేను భగవంతుణ్ణే. ఎవరు ఏమన్నా నేను భగవంతుణ్ణే కదా, వాళ్ళేదో అన్నారు కదా అని నేనెందుకు బాధపడ్డం? నేనేంటి అని నేను తెలుసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏమంటే నాకేంటి? ఒక భగవంతుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ భగవత్ సత్తాలో అలా ఉండిపోతాడు కదా. యాక్సెప్ట్ చేయండి లోతుల్లో మిమ్మల్ని. మీ గురించి మీరు అంతకుముందు కొన్ని ఇష్టపడేవాళ్ళు, కొన్ని ఇష్టపడేవాళ్ళు కాదు. నాలో ఇది మార్పు అవసరం, ఇది పోగొట్టుకోవాలి, నేను ఇది నేర్చుకోవాలి, ఎన్నో ఉన్నాయి కదా లెక్కలు. వదిలేయండి. ఒక్క శ్వాసతో వదిలేసి ఐ యామ్ ఆసమ్, నేను యునీక్, అందరూ పర్ఫెక్టే, నేను పర్ఫెక్టే. సంపూర్ణంగా నన్ను నేను స్వీకరించుకుంటున్నాను. ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్. దిస్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్. మీరే సారే. నా వయస్సు, నా శరీరము ఇవన్నీ భ్రమ. ప్రతి క్షణము ఆ క్షణంలో జీవిస్తూ ఆ క్షణంలో అందుతున్న పరమానందాన్ని పొందుతూ హ్యాపీగా జీవించే హక్కు నాకు ఉంది చెప్పుకోండి మీకు మీరు. ఓ ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని ఎక్కడికో తిరిగి వచ్చి ఏదో అనుభవాలు చెందామని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే బాధలు, అయ్యే దుఃఖాలు, అయ్యే ఆలోచనలు, అయ్యే గొడవలు. మాట్లాడుకోండి మీతో మీరు, మీకు మీరు చెప్పుకోండి, మీకు మీరు నేర్పుకోండి. కాన్షియస్గా ఎరుకతో ఓ 24 గంటలు బడా బయట అందరితో మాట్లాడి ఏం సాధిస్తున్నాం మనం? మన ఖజానాలో ఉన్న ఎనర్జీ అంతా దారబోసేస్తున్నాం. ఆ ఖజానా అవసరమైతే తప్ప మూత తీయొద్దు మై డియర్ గాడ్స్. అవసరమైనప్పుడే దాని మూత తీసి ఆలోచిద్దాం. అవసరమైనప్పుడే దాని మూత తీసి సంకల్పించుకుందాం, ఇది కావాలి. అవసరమైనప్పుడే. ఎవరి దగ్గర ఏదో ఉంది కదా అని నాకు అది కావాలి అని నిద్రా అవస్థలో తోటి పెడతాం. అది మన దగ్గరికి చేరేటప్పటికి ఇంకొక కోరిక ఉత్పన్నమవుతూ ఉంటుంది. అది మేనిఫెస్ట్ అయ్యేటప్పటికి ఇంకొకటి. ఏంటి నిరంతర ప్రవాహంలో కొట్టుకొని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు? దీనికి ఇంకెప్పుడు ఫుల్ స్టాప్? మాట్లాడుకోండి మై డియర్ గాడ్స్. మీ ఆత్మ మీ శరీరంతో మాట్లాడాలి, మీ ఆత్మ మీ మనసుతో మాట్లాడాలి, మీ ఆత్మ మీ బుద్ధితో మాట్లాడాలి. ఆత్మకి పెద్ద పీట వేసి, పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టే బయటికి వద్దాం ఈరోజు మనం ధ్యానం నుంచి. ఎక్కడో ట్రాన్స్లోకి వెళ్ళిపోవద్దు. మిమ్మల్ని మీరు వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండండి, 100% ఇక్కడే ఉండండి. ఎరుకతో ఉండండి. ఇంకా చాలు నిద్రావస్థ. ఈ రోజుతో ఇంకా నిద్రావస్థ వద్దు. ఆ నిద్రపోతున్నా కూడా మనం ఎరుకతో ఉందాం. నిద్రలో ఏం జరుగుతుందో కూడా ఎరుకతో ఉందాం. లాస్ట్ 3 minutes నిశ్చలమైన కొలనులోనే మన ప్రతిబింబము కనిపిస్తుంది. మీ మనస్సు మానస సరోవరము అయినప్పుడే మీ లోపల ఏమి జరుగుతుందో మీకు కనిపిస్తుంది. ఈ క్షణంలో మీ శ్వాస ఎటు నుంచి వచ్చి ఎటు వెళ్తుందో చూడండి. కింద నుంచి పైకి వెళ్తుందా, పైనుంచి కిందకి వెళ్తుందా, వెనక నుంచి ముందుకి పువ్వులాగా విచ్చుకుంటుందా, ప్రవాహంలాగా వెళ్తుందా, ఒక సుగంధంలాగా ఉందా, ఒక కాంతిలాగా ఉందా, ఎలా ఉంది?
ఆఖరి 2 నిమిషాలు పూర్తి ఎరుకలో ఉందాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడో జరుగుతుంది మీ శ్వాస? కాలి బొటను వేలులో జరుగుతుందా? బ్రహ్మరంధ్రంలో జరుగుతుందా? హృదయంలో జరుగుతుందా? నాభి స్థానంలో జరుగుతుందా? ఆసనంలో జరుగుతుందా? మూలాధారంలోనా? ఎక్కడుంది మీ శ్వాస? ఎక్కడుంది మీ చైతన్యం? ఈ శరీరంలో ఉన్న ఆ జీవి ఎక్కడ? పట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎతికి పట్టుకోండి. లాస్ట్ 2 minutes ఎన్నోసార్లు డెడ్ బాడీస్ని చూసాం, శవాల్ని చూసాం. ఒకానొక రోజు ఇది కూడా ఆ శవము అవుతుంది, శరీరం కూడా. మరి ఈ శరీరంలో ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఆ జీవాత్మ ఎక్కడుంది? దాన్ని గమనించుకోండి. ఆ శ్వాస ఎక్కడ నడుస్తుంది? ఆ జీవాత్మని పట్టుకోండి, ఫీల్ అవ్వండి. సహజ స్థితిలోనే జరుగుతాయి అన్నీ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతాయి అన్నీ. ఇప్పుడు చెప్పండి, నా సంపూర్ణ అస్తిత్వంలో నేను ఒక సింహాసనం వేసి నా ఆత్మని ఆ సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను. ఈ క్షణం నుంచి కూడా నా శరీరాన్ని, నా మనస్సుని, నా బుద్ధిని, నా జీవితాన్ని, నా సంపూర్ణ అస్తిత్వాన్ని నడిపించేది నా ఆత్మ మాత్రమే. ఇదే నా నిర్ణయం, ఇదే నా సంకల్పం. గట్టిగా కణం నుంచి పెద్ద ఖాళీ గోడౌన్లో వెళ్ళి నిల్చొని మాట్లాడితే ఎలా రీసౌండ్ వస్తుంది, ఈకో సౌండ్, అలా మీ లోతుల నుంచి ఆ సౌండ్ వచ్చేలాగా మీకు చెప్పుకోండి. బయట ఏమీ లేదు, అందరూ ఖాళీగా తిరుగుతున్నారు అంతే. మీకేమన్నా కావాలంటే మీ లోపల చెప్పుకోండి. మళ్ళొకసారి చెప్పుకోండి, వినండి. ఒకసారి చెప్పాక లాస్ట్ 1 minute మీరేం చెప్తున్నారో అది మీకు రీసౌండ్గా వినిపిస్తుంది, వినండి. మీ జీవాత్మ దర్శనం మీకు అవుతుంది. ఈ చేతనా శక్తులు ఈ శరీరంలో ఎక్కడ దాక్కొని కూర్చున్నాయో మీకు తెలుస్తుంది, వినండి. లాస్ట్ 30 seconds. దిస్ ఈజ్ ద టైమ్ టు కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. వెనక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. పూర్తి అవేర్నెస్తో కాలి బొటన వేలుని, కాళ్ళ వేళ్ళని కదిలించండి, చేతులు వేళ్ళని కదిలించండి. భౌతికమైన శ్వాసని ముక్కుల ద్వారా లోపలికి వెళ్ళడాన్ని గమనించండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతుల్ని కళ్ళ మీద వితౌట్ రబ్బింగ్, రుద్దొద్దండి. కళ్ళ మీద, ముఖం మీద పెట్టుకోండి. పూర్తి అరచేతుల్ని ఆనించండి ముఖం మీద. మీ 3 కళ్ళ మీద పెట్టుకోండి మీ చేతుల్ని. 5, 4, 3, 2, 1, 0. గ్రేట్ స్మైల్. ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవండి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మన కోసం మనం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మన కోసం మనం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళము మన బాధ్యత మనం తీసుకుందాం. జరుగుతున్న జాతి వృద్ధి మీద ఒక కన్నేసి ఉంచుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.